రైట్. యా, సో వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే మనము నవోదయ ఎగ్జామ్కి సంబంధించిన ఈ వీడియో సిరీస్లో భాగంగా సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ పైన మనము క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఏంటంటే మనకి ఈ నవోదయ ఎగ్జామ్లో మ్యాథ్స్కి దాదాపు 20 క్వశ్చన్స్ వస్తాయి. సో 20 క్వశ్చన్స్ 25 మార్క్స్. సో టాపిక్స్ అనేది కొన్ని స్టాండర్డ్గా ప్రతి ఇయర్ అడుగుతాడు. సో నేను ఇంతకుముందు చెప్పినాను, ఎల్సీఎం హెచ్ఎం ఒకటి గ్యారంటీ, సింపుల్ ఇంట్రెస్ట్ ఒకటి గ్యారంటీ, ప్రాఫిట్ లాస్ ఒకటి గ్యారంటీ, బార్ గ్రాఫ్ పైన ఒకటి గ్యారంటీ, అదేవిధంగా నాకు డిస్టెన్స్ స్పీడ్ టైం ఒకటి గ్యారంటీ, ప్రైమ్ నెంబర్స్, ఇలా గ్రేటెస్ట్ స్మాలెస్ట్, ఇలా కొన్ని క్వశ్చన్స్ గ్యారంటీగా అడుగుతారు అనమాట. సో అటువంటి క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. రైట్, చూడండి. నెక్స్ట్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్ పై ప్రాబ్లమ్స్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. లైఫ్ లాంగ్ ఇంపార్టెంట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా. ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా? SI is equal to PTR by 100. PTR by 100, where P is the principal amount, T is the time, R is the rate of interest. That's what చెప్తాను. Simple interest SI is equal to PTR by 100. P అంటే principal amount, P అంటే principal amount, principal వేరు principal amount, T అంటే టైం పీరియడ్ ఇన్ ఇయర్స్, ఖచ్చితంగా ఇయర్స్లో టైం అనేది ఇయర్స్లో ఉండాలి. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నమాట. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వచ్చి PTR by 100. P అంటే ప్రిన్సిపల్ అమౌంట్, T అంటే టైం పీరియడ్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నమాట. రైట్, చూడండి. సో ఇదొక బేసిక్ ఫార్ములా, ఇది ఒకటి తెలుసుకుంటే మీకు కంపల్సరీ ఒక క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది. బట్ ఇంకా ఇన్ఫాక్ట్ ఏంటంటే మనకి ఈ ఇయర్, నేను చాలాసార్లు చెప్తున్నాను మళ్ళీ, ఈ ఇయర్ క్వశ్చన్ అనేది డైరెక్ట్గా అడుగుతాడు. అంటే మీరు ఫార్ములా తెలుసుకుంటే చాలు, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే మనకి ఎటువంటి క్రిటికల్ కానీ కొంచెం డిఫికల్ట్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇయర్. ఓకే, కాబట్టి ఫార్ములా నేర్చుకోవడం, ఆ ఫార్ములాస్ ఆ వాల్యూస్ని మనము సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలు, ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది అనమాట. రైట్, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. Find the simple interest for the amount of 12,000 if the rate of interest is 6% and time period is 5 years. డైరెక్ట్ క్వశ్చన్ అండి. ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చేసాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు, టైం పీరియడ్ కూడా ఇచ్చేసాడు. మనం కనుక్కోమంటే ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటారు. రైట్, ఫస్ట్ రాసుకోండి, మనకి ఏమి ఇచ్చాడో రాసుకోండి. క్వశ్చన్ చదివి మనకి ఏది ఇచ్చాడో అది రాసుకోవాలి ఫస్ట్. ఓకే, సో P is equal to 12,000, R is equal to 6%, time is equal to 5 years. సో కనుక్కోవాల్సిన సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ is equal to PTR by 100. ఇది ఫార్ములా. సో P అంటే 12,000, టైం అంటే 5 years, R అంటే 6% by 100. సో 2 zeros క్యాన్సల్. సో 120 into 5 into 6 అన్నమాట. సో 125 12 అంటే 60 కాబట్టి ఇది ఎంత అవుతుంది నాకు? 600 into 6. సో 600 into 6 ఎంత అవుతుంది నాకు? 3,600. ఎందుకు? 6 అంటే 36, ఇంకా 2 zeros అట్లా వస్తుంది. కాబట్టి నాకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? నాకు 3,600, అంటే 3,600 వచ్చి నాకు సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా? ఇది. బట్ నేను టోటల్ ఎంత పే చేయాలి? ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమో నేను కనుక్కోవాల్సిన సింపుల్ ఇంట్రెస్ట్ మాత్రమే కాబట్టి నేను వచ్చేస్తున్నాను, నాకు 3,600 వచ్చింది అనమాట. టోటల్ అమౌంట్ ఎంత పే చేయాలి? టోటల్ అమౌంట్ అంటే ఏంటంటే మనం తీసుకున్న అప్పు ఎంత తీసుకున్నాము? 12,000 ప్లస్ ఇది ఇంట్రెస్ట్ మాత్రమే, ఇది ఇంట్రెస్ట్ మాత్రమే, అంటే వడ్డీ మాత్రమే, అసలు ఇంత ఉంది ప్లస్ వడ్డీ ఇంత 3,600. సో టోటల్ ఎంత అవుతుంది నాకు? 15,600 అవుతుంది. 12,000 ఒక 3,000, 15,000 ఇంకో 600, కాబట్టి 15,600 మనకి టోటల్ అమౌంట్ అన్నమాట. ఓకే, రైట్, ఓకేనండి. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మన ఫార్ములా గుర్తుపెట్టుకుంటే, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకుని సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR by 100. సో P వాల్యూ తెలుసు మనకి, T వాల్యూ తెలుసు, R వాల్యూ తెలుసు. సో ఆ విధంగా ఏం కనుక్కోవచ్చు మనము? సింపుల్ ఇంట్రెస్ట్ అయితే కనుక్కోవచ్చు. ఓకే, సో తర్వాత టోటల్ అమౌంట్ ఎంత వస్తుందంటే మాత్రం ఆ అసలు అమౌంట్కి ఈ సింపుల్ ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటే మనకి టోటల్ అమౌంట్ టు పెయిడ్. ఓకేనా? మొత్తం ఎంత పే చేసుకోవాలి అలా వచ్చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
Find the simple interest for the amount 60,000. For the amount 60,000, if the rate of interest is 12% and time period is 6 years. చూడండి. సో ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చి నాకు P 60,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R 12% అండ్ టైం పీరియడ్ ఇస్ 6 years. డైరెక్ట్గా ఇచ్చేసాను కదా. సో నేను కనుక్కోవాల్సింది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి నేరుగా సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేసేసేయండి. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ SI is equal to PTR by 100. PTR by 100. సో P వాల్యూ ఎంత మనకి 60,000 ఇంటూ టైం ఎంత ఇచ్చాడు మనకి 6 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 12% బై 100 బై 100. సో 2 zeros క్యాన్సల్. సో ఆన్సర్ వచ్చి 600 ఇంటూ 6 ఇంటూ 12. సో అప్పుడు ఏమొస్తుంది నాకు 6 ఎంత 36 ఇంటూ 12. సో 12 72, 12 36 plus 7 43, 432, 432 ఇంకా 2 zeros అట్లే ఉన్నాయి కాబట్టి 43200, 43200. ఓకే, ఇంకా ఇది సింపుల్ ఇంట్రెస్ట్ 43,000 సింపుల్ ఇంట్రెస్ట్ మనకి. ఓకే, సో టోటల్ అమౌంట్ కనుక్కోవాలంటే నాకు ఏమవుతుంది, నాకు 60,000 ప్లస్ ఇది ఒక 43,200. సో నాకు 1,60,000 ప్లస్ 40 ఏమవుతుంది, నాకు 1,03,200. ఓకే, 1,03,200 అన్నమాట. రైట్. సో ఇది మీరు లెక్కేసుకుంటే కనిపిస్తుంది. సో 1,03,200 అన్నమాట. ఇది మనకి టోటల్ అమౌంట్. బట్ సింపుల్ ఇంట్రెస్ట్ మాత్రం కనుక్కోవాలంటే మాత్రం జస్ట్ P వాల్యూ, T వాల్యూ, R వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తామంటే మనకి డైరెక్ట్గా సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తాం. రైట్. ఓకే, తర్వాత వీడియోకి వెళ్ళాం. ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ కంటే ముందు నేను మీకు ఈ క్వశ్చన్ చెప్తున్నాను. ఈ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ చెప్తాను. డైరెక్ట్ క్వశ్చన్. Amar borrowed 800. Amar borrowed rupees 800 at the rate of 5% interest per annum. The amount he will pay after 3.5 years. చూడండి ఇక్కడ క్వశ్చన్ బాగా చూడండి. ఇంట్రెస్ట్ అడగట్లేదు, టోటల్ అమౌంట్ అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ మనం ఇంట్రెస్ట్ కనుక్కోవాలి, తర్వాత మనం ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ చేసుకోవాలి. అసలుకి ఈ వడ్డీ యాడ్ చేసుకుంటే అప్పుడు మన టోటల్ వస్తుంది. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఫార్మ్ అయింది PTR by 100. చూడండి, చాలా ఇంపార్టెంట్. సింపుల్ ఇంట్రెస్ట్ SI is equal to PTR by 100. P వాల్యూ వచ్చేంత 800. T వాల్యూ ఎంత మనకి టైం పీరియడ్ ఇచ్చాడు 3.5 years. చూడమ్మా, మనకి డెసిమల్లో వేసుకోకూడదు. 3.5 ఇచ్చాడు. 3.5 అంటే ఎన్ని ఇయర్స్ మనకి? ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది. మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం ఎలా మార్చుకోవాలి తెలుసు కదా. మనం నార్మల్ ఫ్రాక్షన్గా మార్చుకోవాలంటే ఇదేమో మిక్స్డ్ ఫ్రాక్షన్, దీన్ని నార్మల్ ఫ్రాక్షన్ ఎలా మార్చుకోవాలంటే 2 3 ఎంత 6 plus 1 7/2. సో టైం ఏమవుతుంది నాకు 7/2 ఇంటూ R. ఎంత మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% బై 100. సో 2 zeros క్యాన్సిల్. సో మనకి మిగిలిన 2 1s are 2 4s are. సో 4 into 7 into 5. సో 4 7s are 28. 28 5 ఎంత వస్తుంది నాకు 140. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది నాకు 140. ఇది ఇంట్రెస్ట్ మాత్రమే. టోటల్ అమౌంట్ ఏమవుతుంది నాకు, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఇది వడ్డీ మాత్రమే. అసలు ఎందుకు కదా మనకి అంటే ఇది ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ ఎంత మనకి 800 ప్లస్ ఇదొక 140. సో టోటల్ మనకి ఎంత అవుతుంది నాకు 940. టోటల్ ఎంత అవుతుంది నాకు 940. క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ మనకు క్వశ్చన్ అడిగింది సింపుల్ ఇంట్రెస్ట్ కాదు, టోటల్ అమౌంట్. అంటే ఫస్ట్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది కనుక్కొని తర్వాత ఆ ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ చేసుకోవాలి. ఓకేనండి, రైట్. ఇక్కడ చూడండి, ఇది కూడా చాలా మంచి క్వశ్చన్. ఇది కూడా తర్వాత క్వశ్చన్ కూడా చాలా మంచి క్వశ్చన్. ఇక్కడ చూడండి అమ్మా, అట్ వాట్ రేట్. ఇక్కడ చూడండి అడిగింది ఏంటంటే వాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. జనరల్గా మనకి ఏంటంటే నేరుగా P వాల్యూ, T వాల్యూ, R వాల్యూ ఇచ్చేస్తున్నాడు. ఇంతసేపు మనకి ఇచ్చేసాడు కాబట్టి డైరెక్ట్గా మనం SI క్యాలిక్యులేట్ చేస్తాం. సో SI వాల్యూ PTR by 100 కాబట్టి మనకి SI వాల్యూ వచ్చేస్తుంది అనమాట. ఓకే, కానీ ఇక్కడేం అడుగుతున్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అడుగుతున్నాడు. అట్ వాట్ రేట్ పర్సెంట్ a sum of 1200 will become 1560. చూడమ్మా, చాలా మంచి క్వశ్చన్ ఇది. వాడి దగ్గర 1200 రూపీస్ ఉందమ్మా.
1200 1200 రూపీస్ ఉంది. సో అది ఏమవుతుందంటే అంటే ఇంట్రెస్ట్ కలిపి 1560 అవుతుందంట. అంటే ఇంట్రెస్ట్ మాత్రం ఎంత వస్తుంది మనకి, నేను నీకు 1200 రూపాయలు అప్పించాను, నువ్వు నాకు కట్టాల్సిన 1560 రూపాయలు కట్టాలి. అంటే ఆ డిఫరెన్సే కదా నాకు ఓన్లీ ఇంట్రెస్ట్ అంటే, అవునా కదా? చూడండి ఫస్ట్ ఇంట్రెస్ట్ కనుక్కోండి. నేను క్వశ్చన్ రాస్తాను చూడండి. ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చి 1200. ఓకే, ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ మొత్తం ఎంత నాకు 1560. అప్పుడు దీంట్లో సబ్ట్రాక్ట్ చేస్తేనే కదా మనకి ఎస్ఐ వస్తుంది. సో ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1560 మైనస్ 1200 అంటే 360. సో ఎస్ఐ వాల్యూ ఎంత వచ్చింది నాకు 360. ఎస్ఐ వాల్యూ ఎంత వచ్చింది నాకు 360. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సో తర్వాత రైట్ వాడే కనుక్కోమంటున్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. చూడండి మనకి టైం ఇచ్చేసాడు, ఎంత ఇచ్చాడు 5 years ఇచ్చేసాడు. చూడండి టైం ఇచ్చేసాడు 5 years. ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ తెలిసిపోయింది, టైం తెలిసిపోయింది, ఆర్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. మనకి ఇదివరకు పీటీఆర్ ఇచ్చేసి ఎస్ఐ కనుక్కున్నాం, ఇప్పుడు ఎస్ఐ ఇచ్చేస్తున్నాడు, ఆర్ కనుక్కోమంటున్నాడు. దేనికైనా మనం ఫార్ములా అయితే అదే వాడుకోవాలి. చూడండి ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. ఎస్ఐ ఇచ్చేసాను కదా, ఎంత ఇచ్చాడు ఎస్ఐ నాకు 360 ఇచ్చాడు. చూడండి ఎస్ఐ ఇచ్చేసాను కదా 360 ఈజ్ ఈక్వల్ టు పీ వాల్యూ ఎంత, పీ వాల్యూ స్టార్టింగ్లో ఇచ్చేసారు. పీ వాల్యూ స్టార్టింగ్లో ఎంత ఇచ్చాడు 1200 1200 ఇంటూ టీ వాల్యూ ఎంత 5 years. ఆర్ వాల్యూ మనం కనుక్కోవాలి. ఆర్ అట్లే పెడతాను బై 100. సో 2 zeros క్యాన్సిల్. అంటే మిగిలింది నాకు 360 ఈజ్ ఈక్వల్ టు 12 into 5 into ఆర్. ఈ 12 into 5 రెండు ఇక్కడ ఏమవుతుంది నాకు మల్టిప్లై, అవతల పోతే ఏమవుతుంది నాకు డివైడ్. సో కాబట్టి 360 by 12 into 5 ఈజ్ ఈక్వల్ టు ఆర్. సో ఇక్కడ చెప్పేసి 12 1s 12 3s ఒక 0 మిగులుతుంది, 5 1s 5 6s. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6%. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6%. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6%. ఇది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా అండి, ఇది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రైట్, చాలా ఈజీ క్వశ్చన్. కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే ఎస్ఐ ఇచ్చేసాడు, ఆర్ కనుక్కోమన్నాడు. ఎస్ఐ కూడా మనం డైరెక్ట్గా ఇవ్వలేదు, ఫస్ట్ అమౌంట్ ఇచ్చాడు, ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు, తర్వాత టోటల్ అమౌంట్ ఎంత అవుతుందని చెప్పాడు. ఆ డిఫరెన్స్ చేస్తే మనకి ఎస్ఐ వస్తుంది. ఓకే, బాగా నేర్చుకోండి. ఓకే, మనకి 90% మనకి డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ఉంటుంది. అంటే పీ వాల్యూ, టీ వాల్యూ, ఆర్ వాల్యూ ఇచ్చేస్తాడు, ఎస్ఐ కనుక్కోవాలి. ఇదే అనుకోండి మీరు. ఒకవేళ మీకు డైరెక్ట్గా కాకుండా మనకి ఎస్ఐ కాకుండా ఆర్ వాల్యూ కానీ టీ వాల్యూ కానీ కనుక్కోమని చెప్పినప్పుడు ఈ విధంగా కనుక్కోవాలి. ఆర్ వాల్యూ కానీ టీ వాల్యూ కానీ కనుక్కోవాలనుకుంటే ఈ విధంగా కనుక్కోవాలి. బట్ ఫార్ములా అయితే ఇదే అండి, ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. అది ఫార్ములా, అది ఎప్పటికీ మారదు. ఓకేనా, రైట్. క్వశ్చన్ జాగ్రత్త చదివి ఏది ఎస్ఐ ఇది కనుక్కోండి. తర్వాత లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, ఇది కూడా చాలా మంచి క్వశ్చన్. ఇది కూడా చూడండి. వాట్ సమ్ విల్ అమౌంట్ టు 6600 in 4 years at 8% ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అన్నమాట. వాడు మనల్ని ప్రిన్సిపల్ వాల్యూ మనల్ని కనుక్కోమంటున్నాడు. చూడండి క్వశ్చన్ చదవండి ఇక్కడ. వాట్ సమ్ విల్ అమౌంట్ టు 6600 in 4 years. టైం ఇచ్చేసాడు, అట్ 8% per annum సింపుల్ ఇంట్రెస్ట్. ఆర్ వాల్యూ ఇచ్చేసాడు. చూడండి టైం ఇచ్చేసాడు, ఆర్ ఇచ్చేసాడు. తర్వాత మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమని చెప్పట్లే, పీ వాల్యూ ఇవ్వలే. వాడేం చెప్తున్నాడు, ఆర్ వాల్యూ ఇచ్చేసాడు, టీ వాల్యూ ఇచ్చేసాడు. అడిగిన క్వశ్చన్ చూడండి, వాట్ సమ్ విల్ అమౌంట్ టు, ఎంతైతే మన అమౌంట్ అప్పు తీసుకుంటామో అది 6600 అవుతుందంట, ఏది ఇంట్రెస్ట్తో కలిపి. అయితే ఆ ఇనిషియల్ అమౌంట్ ఎంత కనుక్కోమంటున్నాను. చూడండి అమ్మా, ఫస్ట్ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. వాట్ సమ్ విల్ అమౌంట్ టు 6600 అంటే టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది నాకు, ఎస్ఐ ప్లస్ ప్రిన్సిపల్. ఇది ఎంత అంటే మనకి 6600 అంట. సింపుల్ ఇంట్రెస్ట్ ఒకటే కాదు, సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ఆ టోటల్ అమౌంట్, ఇది స్టార్టింగ్ ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ వడ్డీ, అసలు ప్లస్ వడ్డీ కలిపితే ఎంత వచ్చిందంటే నాకు 6600 వచ్చిందంట. అంటే తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపితే ఎంత వచ్చింది నాకు 6600 వచ్చింది అనమాట. తర్వాత టైం ఇచ్చేసాడు మనకి 4 years ఇచ్చేసాడు. తర్వాత 8% per annum అంటే ఆర్ ఇచ్చేసాడు, 8% per annum కూడా ఇచ్చేసాడు మనకి. ఓకే, ఆర్ ఇచ్చేసాడు. సో మనం కనుక్కోవాల్సిన పీ వాల్యూ కనుక్కోవాలి. చాలా ఈజీ, ఇది కూడా నేను చెప్తాను. మనకి ఫస్ట్ ఈక్వేషన్ ప్రకారం ఏం తెలుస్తుంది నాకు, సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ రెండు కలిపితే ఎంత 6600. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా పీటీఆర్ బై 100 కదా. సో పీటీఆర్
by 100 plus p is equal to 6600 కదా. సో ఇక్కడ p మనకు అన్నోన్స్. ఓకే, p కామన్ చేస్తాం చూడండి. అప్పుడు నాకు TR by 100 plus 1, ఎందుకంటే p ఉంది, p కామన్ చేశాను కాబట్టి నాకు 1 వస్తుంది, is equal to 6600. సో p తెలియదు ఇంటూ t వాల్యూ ఎంత 4 ఇంటూ r వాల్యూ ఎంత 8 by 100 plus 1 is equal to 6600. ఇక్కడ పైన చేస్తాను నేను. సో p 4 8 32 by 100 plus 1 is equal to 6600. సో 32 by 100 ఎంత రాసుకోవచ్చు, నేను 0.32 రాసుకోవచ్చు కదా. ఎందుకు, నాకు 100 అంటే రైట్ సైడ్ నుంచి 2 డెసిమల్స్ ముందు పాయింట్ పెట్టుకుంటా కాబట్టి 0.32 plus 1 is equal to 6600. సో p into 1.32 is equal to 6600. Therefore p is equal to 6600 by 1.32. 6600 by 1.32. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. అగైన్ నేను ఎట్లా చేసుకోవచ్చు, నేను 6600 by 1.32 నెట్ రాసుకోవచ్చు, నేను 132 by 100 రాసుకోవచ్చు. సో ఇది నాకు పైకి వెళ్తుంది మళ్ళా. సో 6600 into 100 by 132. సో మనకు కొంచెం క్యాలిక్యులేషన్ బాగా తెలిస్తే 66 1 జారు 66 2 జారు 132 కాబట్టి 1 జా 2 జార్. సో 10,000 by 2 అంటే 5,000 ఆన్సర్ వచ్చి 5,000. 10,000 పెట్టి ఆన్సర్ ఎంత వస్తుంది నాకు 5,000 వేసి రిక్వైర్డ్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇది మనకి కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్. ఏంటంటే మనకి నేరుగా p వాల్యూ t వాల్యూ r వాల్యూ ఇచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే p వాల్యూ ఇవ్వలేదు, టోటల్ అమౌంట్ ఇచ్చాడు. టోటల్ అమౌంట్ అంటే ఏంటి తెలుసుకోవాలి ఫస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ కలిపితే నాకు టోటల్ అమౌంట్ చూడండి, అదే ఇక్కడ రాశాను ఇక్కడ చూడండి. ఓకేనా, ఈ రెండు కలిపితే నాకు 61600. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను, దీనికి ఫార్ములా రాశాను, దీనికి అట్లే పెట్టాను, ఎస్సీ ఫార్ములా రాశాను, p వాల్యూ అట్లే పెట్టాను, ఈజ్ ఈక్వల్ టు 6600 కాబట్టి సో p కామన్ తీసుకుంటే నాకు TR by 100 plus 1 ఈజ్ ఈక్వల్ టు 6600. ఇంకా t వాల్యూ r వాల్యూ ఇచ్చేసారు కాబట్టి p వాల్యూ కనుక్కున్నాను. ఓకేనా అండి, చాలా ఇంపార్టెంట్ అండి, రైట్. ఇక్కడ 5,000 ఇంకో 0 రాదు, ఒక 0 వస్తుంది. 10,000 పెట్టుకోండి 5,000, రైట్. సో మీరు ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా నేర్చుకుంటే దాన్ని సబ్స్టిట్యూట్ నేర్చుకుంటే మీకు 90% ఆకర్షణ వస్తుంది. ఒకవేళ లేదంటే ఇప్పుడు నేను చెప్పిన మోడల్లోనే వస్తుంది. ఖచ్చితంగా నేను చెప్పిన మోడల్ నుంచి బయట అయితే రాదు, డెఫినెట్గా రాదు. ఓకేనండి, అది మాత్రం గ్యారంటీ ఇస్తాను. మ్యాక్సిమం మీకు ఏంటంటే డైరెక్ట్ మోడల్ డిస్కస్ చేసాం, తర్వాత అమౌంట్ మోడల్ డిస్కస్ ఇవ్వండి. ఇది అమౌంట్ మోడల్, ఇక్కడ పీ కనుక్కోవాలన్నమాట. తర్వాత ఇది కూడా డిస్కస్ చేస్తాం మనం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కుంది డైరెక్ట్ క్వశ్చన్. సో ఇది కూడా డిస్కస్ చేసాము. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ అయితే అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మనకి సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ పైన నవోదయానికి వచ్చే క్వశ్చన్స్ అన్నమాట. ఈ మోడల్లోనే వస్తాయి, రైట్. థ్యాంక్ యూ. సో మరొక టాపిక్తో మరొక వీడియోలో మళ్ళీ కలుగుతాం.